Hi everyone, this is Kishore from ABN PR College of Science, Cobourg. Subject is Financial Accounting, second semester, first become General and Computer students. Topic is when bill is endorsed to third party endorsee. బిల్లును మూడో వ్యక్తికి ఎండార్స్ చేసినప్పుడు అండ్ ద బిల్ ఈజ్ ఎండార్స్డ్ అండ్ ద ఎండార్స్ ఈజ్ ద పర్సన్ టు హూమ్ ద బిల్ ఈజ్ ఎండార్స్డ్. ఎవరికైతే బిల్లుని ఎండార్స్ చేస్తామో అతనిని ఎండార్సీ అంటారు. సో డ్రాయర్ పుస్తకాల్లో అంటే కర్త పుస్తకాల్లో ఎండార్సీస్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ బీయింగ్ ద బిల్ వాజ్ ఎండార్స్డ్ టు ఎండార్సీ అకౌంట్ డేటా టు వసూలు బిల్లుల ఖాతా. బిల్లుని ఎండార్స్ చేసినందున జర్నల్ ఆఫ్ డ్రాయి పుస్తకాల్లో నో ఎంట్రీ పద్యం రాదండి, బికాస్ దే ఆర్ లైబుల్ టు పే ద బిల్ ఆన్ డ్యూ డేట్. ఎందుకంటే గడువు తేదీని వీళ్ళు బిల్లు మొత్తం చెల్లించాలి, అంతే తప్ప ఎండార్స్ చేసినప్పుడు స్వీకృత పుస్తకాల్లో చిట్టపద్యమే రావు. ఇఫ్ ద ఎండార్స్డ్ బిల్ ఈజ్ మెట్ ఆన్ డ్యూ డేట్, సో ఎండార్స్ చేసిన బిల్లు గడువు తేదీన ఆదరణ జరిగితే కనుక డ్రాయర్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ పుస్తకాల్లో నో ఎంట్రీ అండి, ఎంట్రీ ఏమీ రాదు, పద్దు రాదు. బికాస్ దే హ్యావ్ ఎండార్స్డ్ ద బిల్ టు సెటిల్ దేర్ డెట్. ఎందుకంటే ఎండార్స్ చేసిన బిల్లు ఏదైతే ఉందో అప్పు తీరిపోయింది కాబట్టి దాంట్లో ఎంట్రీ ఏమి రాదు. బట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ స్వీకృత పుస్తకాలు అయితే బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, చెల్లింపు బిల్ ఖాతా డేటా టు నగదు లేదా బ్యాంక్ ఖాతా, బీయింగ్ అమౌంట్ ఆఫ్ బిల్ పెయిడ్, బిల్లు మొత్తాన్ని చెల్లించినందున. నెక్స్ట్, ఇఫ్ ద ఎండార్స్డ్ బిల్ ఈజ్ డిజానర్డ్, ఒకవేళ ఎండార్స్ చేసిన బిల్లు కనుక అనాదరణ జరిగితే ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్ పుస్తకాల్లో డ్రాయిస్ అకౌంట్ డేటార్ టు ఎండార్సీ అకౌంట్, స్వీకర్త ఖాతా డేటార్ టు ఎండార్సీ ఖాతా, బీయింగ్ ద బిల్ వాజ్ డిజానర్డ్, బిల్లు అనాదరణ జరిగినందున. ఇన్ ద బుక్స్ ఆఫ్ స్వీకర్త పుస్తకాల్లో బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటార్, చెల్లింపు బిల్లు ఖాతా డేటా, నోటింగ్ ఛార్జెస్ అకౌంట్ డేటా, నోటింగ్ ఛార్జీల ఖాతా డేటా టు డ్రాయర్ అకౌంట్ టు కర్త ఖాతా, బీయింగ్ ద బిల్ వాజ్ డిజానర్డ్, బిల్లు అనాదరణ జరిగినందున. సో ఈ విధంగా ఈ ప్రొఫార్మా ఎంట్రీస్ ఉంటాయండి, నమూనా చట్టబద్ధులు. ఇప్పుడు మనం ఎండార్స్ చేసినప్పుడు బిల్లు ఆదరణ జరిగితే ఏ విధంగా చేయాలనేది ప్రాబ్లం చూద్దాం. ఎండార్స్డ్ బిల్ మెట్ ఆర్ ఆనర్డ్, ఎండార్స్ చేసిన బిల్లు ఆదరణ జరిగినప్పుడు దానికి సంబంధించి ప్రాబ్లం అండి ఇది. ఆన్ 1st April 2009 రమేష్ సోల్డ్ గూడ్స్ వర్త్ ఆఫ్ 6,000 టు డేవిడ్ ఆన్ క్రెడిట్. 1 April 2019 రమేష్ 6,000 రూపాయల సరుకును డేవిడ్కి అమ్మడం జరిగింది. రమేష్ డ్రూ ఏ 3-month బిల్ ఆన్ డేవిడ్ ఆన్ ద సేమ్ డేట్ ఫర్ ద అమౌంట్. సో ఆ మొత్తానికి రమేష్ 3 నెలల గడువుతో డేవిడ్ ఒక బిల్లును రాశారు. రమేష్ పర్చేస్డ్ గూడ్స్ ఫర్ 6,000 ఫ్రమ్ అరుణ్ ఆన్ క్రెడిట్. సో అదే రోజున రమేష్ అరుణ్ దగ్గర నుండి అదే 6,000 రూపాయలకు విలువ కలిగిన సరుకును రూపాయి కొనుగోలు చేశారు. రమేష్ యాక్సెప్టెడ్ ఎండార్స్డ్ ఓవర్ ద బిల్ టు హిస్ క్రెడిటర్స్ అరుణ్. సో రమేష్ అతని దగ్గర ఉన్న బిల్లును అతని యొక్క రుణదాత అయిన అరుణ్కి ఇవ్వడానికి అంగీకరించాడు. ద బిల్ వాజ్ డిస్కౌంట్ బై అరుణ్ విత్ హిస్ బ్యాంక్ ఫర్ 5,900. సో ఈ బిల్లు అరుణ్ బ్యాంక్లో 5,900 రూపాయలకి డిస్కౌంట్ చేసుకున్నారు. ద బిల్ వాజ్ ఆనర్డ్ ఆన్ డ్యూ డేట్, గడువు తేదీన బిల్లు ఆదరణ జరిగింది. పాస్ నెసెసరీ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఆల్ పార్టీస్, అందరి పుస్తకాల్లో అవసరమైన చిట్టాపద్దులు రాయండి. సో దీనికి సొల్యూషన్ చూద్దామండి. రమేష్ పుస్తకాల్లో చిట్టాపద్దులు సరుకు అమ్మినందుకండి 1/4/2019 1/4/2009 అంటే April 1, 2019 2019 డేవిడ్ అకౌంట్ డేటార్ 6,000 టు సేల్స్ అకౌంట్ 6,000, డేవిడ్ ఖాతా డేటార్ టు అమ్మకాల ఖాతా 6,000 బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్, సరుకును రూపాయి అమ్మినందుకు.
సేమ్ డేట్ అండి 1/4/2019. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అట్ ఆర్ 6,000. టు డేవిడ్ అకౌంట్ 6,000. వసూలు బిల్లుల ఖాతా డేటార్ 6,000. టు డేవిడ్ ఖాతా 6,000. బీయింగ్ బిల్ యాక్సెప్టెన్స్ రిసీవ్డ్ ఫర్ 3 months. 3 నెలల గడువు కలిగిన బిల్లుకు ఆదరణ జరిగింది. 3 నెలల గడువు గల బిల్లును అంగీకరించినందున సేమ్ డేట్ అండి 1/4/2009. పర్చేజ్ అకౌంట్ డేటార్ 6,000. టు అరుణ్ అకౌంట్ 6,000. కొనుగోలు ఖాతా డేటార్ 6,000. టు అరుణ్ ఖాతా 6,000. బీయింగ్ గూడ్స్ పర్చేజ్ ఆన్ క్రెడిట్. అరువుపై సరుకును కొనుగోలు చేసినందున. సో ఇక్కడ అరుణ్ దగ్గర నుంచి కొన్నందుకు ఈ పద్దు రాసామండి. 1/4/2019. అరుణ్ అకౌంట్ డేటా 6,000. టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 6,000. అరుణ్ ఖాతా డేటా 6,000. టు వసూలు బిల్లుల ఖాతా 6,000. దీని ద బిల్ వాజ్ ఎండార్స్ టు అరుణ్. అరుణ్కు బిల్లుని ఎండార్స్ చేసినందున. సో అరుణ్కి బిల్లు ఎండార్స్ చేశారండి అందుకు. సో ఇకపోతే ఇక్కడ ఆథరైజ్డ్ ఆనర్ అయింది కాబట్టి రమేష్ పుస్తకాల్లో అంటే కర్త పుస్తకాల్లో ఎటువంటి చిట్టాపద్దు రాదండి. ఇప్పుడు స్వీకర్త పుస్తకాల్లో చిట్టాపద్దులు చూద్దాం. జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డేవిడ్. డేవిడ్ పుస్తకాల్లో చిట్టాపద్దులు. 1/4/2019. పర్చేజ్ అకౌంట్ డేటార్ 6,000. టు జాన్ అకౌంట్ 6,000. కొనుగోలు ఖాతా డేటార్ 6,000. టు జాన్ ఖాతా 2 రమేష్ అకౌంట్ 6,000. కొనుగోలు ఖాతా డేటార్ 6,000. టు రమేష్ ఖాతా 6,000. బీయింగ్ గూడ్స్ పర్చేజ్ ఆన్ క్రెడిట్. 6 రూపాయల సరుకులు కొనుగోలు చేసినందున 1/4/2019. రమేష్ అకౌంట్ డేటార్ 6,000. టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 6,000. రమేష్ ఖాతా డేటార్ 6,000. టు చెల్లింపుల ఖాతా 6,000. బీయింగ్ బిల్ యాక్సెప్టెన్స్ గివెన్ ఫర్ 3 months. 3 నెలల గడువు గల బిల్లుకు అంగీకారం తెలిపినందున. సో బిల్లును రాశారండి రమేష్ డేవిడ్ మీద. సో ఆ బిల్లుకి డేవిడ్ యాక్సెప్టెన్స్ తెలియజేశారనమాట. సో ఆన్ డ్యూ డేట్ బిల్ వాజ్ ఆనర్డ్. గడువు తేదీన బిల్లు ఆదరించడం జరిగింది. సో గడువు తేదీ 3 నెలలు కాబట్టి మే, జూన్, జూలై వచ్చిందండి. అనుగ్రహ దినాలు 4 రోజులు. సో 4వ తారీఖు వస్తుంది అనమాట 4/7/2019. బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటా 6,000 6,000. టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ 6,000 6,000. బీయింగ్ ద బిల్ వాజ్ మెట్. బిల్లు ఆదరించబడినందున గడువు తేదీన. సో ఇప్పుడు మనం అరుణ్ పుస్తకాల్లో చిట్టాపద్దులు రాద్దాం. జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అరుణ్. అరుణ్ పుస్తకాల్లో చిట్టాపద్దులు. 1/4/2019. రమేష్కి సరుకు అమ్మినందుకండి. రమేష్ అకౌంట్ డేటా 6,000. టు సేల్స్ అకౌంట్ 6,000. రమేష్ ఖాతా డేటా 6,000. టు అమ్మకాల ఖాతా 6,000. బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. అరువుకు సరుకు అమ్మినందున సేమ్ డేట్ అండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా 6,000. టు రమేష్ అకౌంట్ 6,000. వసూలు బిల్లుల ఖాతా డేటా టు రమేష్ ఖాతా 6,000 6,000. బీయింగ్ బిల్ యాక్సెప్టెన్స్ రిసీవ్డ్ ఫర్ 3 months. 3 నెలల గడువు గల బిల్లుకు అంగీకారం వచ్చినందున. ఓకే. సో అదే డేట్న అరుణ్ బిల్లుని బ్యాంక్లో డిస్కౌంట్ చేసుకున్నారండి. బ్యాంక్ అకౌంట్ ఆర్ క్యాష్ అకౌంట్ డేటార్ 5,900. డిస్కౌంట్ అకౌంట్ డేటార్ 100. టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 6,000. బ్యాంకు లేదా నగదు ఖాతా డేటార్ 5,900. డిస్కౌంట్ ఖాతా డేటార్ 100. టు వసూలు బిల్లుల ఖాతా 6,000. బీయింగ్ ద బిల్ వాజ్ డిస్కౌంటెడ్ అట్ 6% రేట్. సో ఇక్కడ బిల్లుని డిస్కౌంట్ చేసినప్పుడు ఇంక ఈ విధంగా వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ డేటార్ 5,910. డిస్కౌంట్ అకౌంట్ డేటార్ 90. టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 6,000 అండి. సో బిల్లు ఆనర్ జరిగినప్పుడు అరుణ్ బుక్స్లో కూడా ఎంట్రీస్ ఏమీ రావండి. ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది అకౌంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.